అక్కడికి వెళ్ళి నిల్చో, అక్కడికి వెళ్ళి నిల్చో. స్టార్ట్. దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడను. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుణ్ణి కనును, ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలంగా యావత్ మంది ప్రజలకు తెలియజేయనిదేమనగా, ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ ఔగుప్తు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ గ్రామాలకు వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకోవలసిందిగా తెలియజేస్తున్నాము. హో మీరు అమ్మా, నా భార్య నిండు చూలాలు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి, మేమే చాలా మంది ఉన్నాము, మా ఇంట్లో స్థలము లేదయ్యా. అమ్మా, నా భార్య నిండు చూలాలు, మీ ఇంట్లో స్థలం ఉందా? మా ఇంట్లో స్థలము లేదయ్యా. అయ్యా, అభ్యంతరం లేకపోతే పశువుల పాక ఉంది, ఉంటారా? సరే అమ్మా, పశువుల పాకన చాలమ్మా, చాలు, మాకది చాలమ్మా. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేము వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దేశమున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఎవరక్కడా? చిత్తము ప్రభువా. క్రీస్తు ఎక్కడ పుట్టును? యూదయ బెత్లెహేములోనే. సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొని నేనును వచ్చి పూజించినట్లు నాకు వర్తమానం తెండి. చిత్తము ప్రభువా. నేను ఓటమి ఎరగని హేరోదు రాజుని మరి ఒక రాజుని పూజించడమా? అసంభవం.
ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, ఈసారి చలికి గొర్రెలను ఎలా కాయడమో మల్లేశా. ఏమోరా వీరేశ, మనకే కష్టంగా ఉంది, ఇంకా గొర్రెలను ఎలా కాస్తామోరా. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. బెత్లెహేములో మనకు రక్షకుడు పుట్టాడంట్రా. రండ్రా రండ్రా వెళ్దాం రండ్రా. Happy Christmas. We wish you Merry Merry Christmas. We wish you Happy Christmas. We wish you Merry Merry Christmas. We wish you Happy Christmas. We wish you Merry Merry Christmas. We wish you Happy Christmas. We wish you Merry Merry Christmas. We wish you Happy Christmas. We wish you Merry Merry Christmas. We wish you Happy Christmas. We wish you Merry Merry Christmas. గట్టిగా చప్పట్లు కొట్టాలి.